హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఒక శివాలయం గురించి మాట్లాడుకుందాం. పల్లికొండేశ్వర ఆలయము. దీనిని ప్రదోష క్షేత్రం అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలోని సురుతపల్లె అనే గ్రామంలో ఉన్న శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయము. ఇతర శివాలయాల మాదిరి కాకుండా ప్రధాన దేవత పల్లికొండేశ్వరుడు తన భార్య పార్వతీవుడిలో పడుకుని శయనించే భంగిమలో ఉంటారు. ఆలయములో గోపురాలు అని పిలువబడే 3 అంతస్తుల ప్రవేశ ద్వారం కూడా ఉంది. ఈ ఆలయములో అనేక మందిరాలు ఉన్నాయి. వాటిలో వాల్మీగేశ్వరర్ మరియు మరగతంబిగే అత్యంత ప్రముఖమైనవి. ఆలయ సముదాయములో అనేక మందిరాలు మరియు 3 ప్రాంగణాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయాన్ని విజయనగర రాజు హరిహర బుక్కరాయ 1344-47 సంవత్సరంలో నిర్మించారు. ఆధునిక కాలంలో ఈ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహిస్తుంది. దేవతలు మరియు రాక్షసులు సముద్ర మదనం అంటే క్షీరసాగర చిలకరించడం సమయములో అమృతము మరియు హాలాహల విషంతో పాటు అనేక సంపదలు సముద్రం నుంచి పైకి లేచాయి. ప్రపంచ జీవులను విషం నుంచి రక్షించడానికి శివుడు దానిని సేవించాడు. ఆ విషము శివుని గొంతులోకి దిగుతున్నప్పుడు అతని భార్య పార్వతీదేవి శివుని గొంతుని గట్టిగా పట్టుకుని అక్కడ దానిని ఆపివేసి శివుని మెడను నీలం రంగులోకి మార్చింది. తరువాత శివుడు పార్వతితో కలిసి తన నివాసం కైలాసానికి వెళ్ళాడు. దారిలో అతను అలిసిపోయి కొంచెం అసౌకర్యంగా భావించారు. ఆంధ్ర సరిహద్దులోని సురుత్తపల్లి అని పిలువబడే ప్రదేశానికి చేరుకున్నాక అక్కడ అతని విశ్రాంతి తీసుకోవడానికి శివుడు పడుకున్నారు. పార్వతి ఒడిలో తన తలను ఉంచారు. శివుని శ్రేయస్సు గురించి ఆందోళన చెందుతున్న దేవతలు అక్కడ సమావేశమై అతని చుట్టూ నిలబడి భగవంతుడు కళ్ళు ఎప్పుడు తెరుస్తారా అని వేచి ఉన్నారు. శివుని ఈ పడుకున్న భంగిం అయితే చాలా అరుదైనది మరియు ప్రత్యేకమైనది. దాదాపు విష్ణువు పడుకున్న భంగిమను పోలి ఉంటుంది. ఈ ఆలయంలో 1833లో కాళహస్తి యువరాణి ఆలయాన్ని పునరుద్ధరించినట్లు ఒక శాసనం అయితే ఉంది. కంచి మఠానికి చెందిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి 1976లో ఇక్కడ 40 రోజులు మకాం వేసి ఒక స్థలాన్ని చూపించి తవ్వమని ప్రజలను కోరారు. వారు అక్కడికి వెళ్ళినప్పుడు వారికి ఆ రాయి దొరికింది మరియు మహాపెరియవ ఆ పాదముద్రలు రాముడు కవలలైన లవ మరియు కుశలవని వెల్లడించారు. శ్రీ జయేంద్ర సరస్వతి మరియు శ్రీ విజయేంద్ర సరస్వతి జూన్ 23, 2002న ఆలయ కుంభాభిషేకం అయితే నిర్వహించారు. ఆధునిక కాలంలో ఈ ఆలయాన్ని అయితే టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చేత అయితే నిర్వహిస్తున్నారు. పల్లికొండేశ్వర్ అంటే శయనిస్తున్న దేవత. పల్లికొండేశ్వరర్గా శివుడు తన భార్య పార్వతి ఒడిలో సర్వమంగళాంబిగా శయనిస్తున్న భంగిమలో కనిపిస్తారు. ఇది విష్ణువు దేవుడి రంగనాథ రూపానికి విలక్షణమైనది. ఈ ఆలయము విజయనగర కాల చివరలో నిర్మించబడినది మరియు ఇక్కడ దేవతను భోగశయన శివుడు అని కూడా పిలుస్తారు. ఈ ఆలయము గోపురాలు అని పిలువబడే 3 అంతస్తుల గేట్వే టవర్ను కలిగి ఉంటుంది. ఇక గణేశుడు, కార్తికేయుడు, సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు మరియు నారదుడు వంటి ఋషులు శివుడు చుట్టూ నిలబడి ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయములో బ్రహ్మ, విష్ణువు, చంద్రుడు, కుబేరుడు, సూర్యుడు, ఇంద్రుడు, గణేశుడు, కార్తికేయ భార్యలు వల్లి మరియు దేవనాయులకు మధ్య చిహ్నంతో పాటు అనేక చిహ్నాలు కూడా ఉన్నాయి. భృగువు, మార్కండేయుడు, నారదుడు, అగస్త్యుడు, పులస్త్యుడు, గౌతముడు, తుంబురుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు మరియు వాల్మీకి మహర్షుల చిహ్నాలు కూడా ఉన్నాయి.
ఆదిశంకరుడు శివుని యొక్క మరొక రూపము. ప్రత్యేక గూడులో నవగ్రహాలు, 9 గ్రహాల దేవతలు మరియు సంఘనిధి మరియు పదుమనిధి వారి భార్యలు వరుసగా వసుంధర మరియు వసుమతితో కూడిన ఆలయాలు కూడా ఉన్నాయి. ఇవండి ఈ పల్లికొండేశ్వర ఆలయం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.